హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఏదైనా ఫెస్టివల్స్కి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదాల రెసిపీస్ అండి. ఇందులో ఓన్లీ స్వీట్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ముందుగా బూరెలు చేసుకోవడానికి 1 కప్పు శనగపప్పును తీసుకున్నాను. అదే 2 పచ్చిశనగపప్పు. దాన్ని బాగా కడిగి ఒక అరగంట సేపు పక్కన నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు ఆ వాటర్ అంతా వంపేసేసి కడిగేసి కుక్కర్లో తీసుకొని ఇంకొక 1 కప్పు వరకు వాటర్ వేసి చిన్న మంట మీద ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేశాను. ఇప్పుడు చూడండి, నేను పప్పు మొత్తం కుక్కర్లో వేసి పెట్టడం వల్ల, ఇలా నానబెట్టడం వల్ల పప్పు చాలా బాగా ఉడికిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది. దీనికోసమని తీసుకున్నాను. దాంతోపాటు 1 కప్పుకి 1.5 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. ఒక 2 యాలకులు కూడా తీసేసుకున్నాను. కుక్కర్కి 2 విజిల్స్ తర్వాత చూడండి, బాగా పప్పు అంతా ఉడికిపోయింది. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్లయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. దాన్ని మనం రసం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, బాగా మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము అందులో ఉన్న వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఆ వాటర్ని వంపేసేస్తున్నాను. దాంట్లోకి ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని, యాలకుల పొడిని వేసేసి బాగా కలుపుతున్నానండి. ఇలాగా వేయడానికి నేను మిక్సీ కానీ ఇంకొకటి కానీ ఏం పట్టట్లేదు. గరిటెతోనే కదిపితే మొత్తంగా స్మాష్ అయిపోతుంది. ఈ బెల్లము యాలకుల పొడి కూడా అందులో బాగా ఉడికిపోయి ఫ్లేవర్ బాగా వచ్చేస్తుందండి. మామూలుగా అయితే ఈ సపరేట్గా పప్పును తీసుకుని అందులోనే పచ్చి బెల్లము అంటే బెల్లాన్ని వాటిని వేడి చేయకుండా అట్టే కూడా చేసుకోవచ్చు పూర్ణంగా. ఇలా చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ తీసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి ఉద్దిపిండిని కానీ లేదా నేను దోసపిండిని తీసుకునేసి నేను బూరెలు వేసుకుంటున్నానండి. నేనైతే దోసపిండితో వేసుకున్నాను. ఇప్పుడు గారెలు చేసుకోవడానికి ఒక 2 కప్పుల ఉద్దిపప్పుని నానబెట్టి పెట్టేసుకున్నానండి. ఈ నానిన తర్వాత నీళ్లు వంపేసేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కను, ఒక 7-8 మిరియాలని, ఒక 2 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. అంటే పచ్చిమిరపకాయలు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మీ కారానికి తగ్గట్టు కొంచెం వేసుకున్నామంటే సరిపోతుందండి. వీటిని వేయడం వల్ల గారెలు చాలా టేస్టీగా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మొత్తం వాటర్ వేయకుండా రుబ్బి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ కలుపుకొని బాగా కదిపేసేసి వీటిని ఆల్రెడీ వేడవుతున్నటువంటి ఆయిల్లో వేసి స్లో మంట మీద బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. లోపల ప్లఫీగా, పైన క్రంచీగా అనిపిస్తాయండి. మీకు కావాలనుకుంటే ఈ గారెల పిండిలో 1 స్పూన్ వరకు రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేనండి, బెన్సీ రవ్వనే యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల క్రిస్పీగా ఉంటాయి గారెలు, లోపల ఫ్లఫీగా ఉంటాయండి. మరొక పక్కన నేను పాయసానికి రెడీ చేసుకుంటున్నాను. 1 కప్పు వరకు సేమియా తీసేసుకున్నాను. దాన్ని స్లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేస్తున్నానండి. డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల సేమియా వచ్చేసి కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా పెరుగుతుందండి. ఇలా మొత్తం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు ఆవు పాలను తీసుకుంటున్నానండి. అలాగే 1/2 లీటర్ వరకు వాటర్ని కూడా తీసేసుకుంటున్నానండి. వీటిని బాగా ఉడకనిచ్చాను. మొత్తం అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనం వేసినటువంటి పాల వరకు మాత్రమే మిగిలిపోయిందండి. సేమియా బాగా ఉడికిపోయింది. సేమియా బాగా ఉడికిన తర్వాత అందులోకి 1 కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నాను. ఈ చక్కెర వేసుకుని ఒక 2 ఇలాచీ పౌడర్ చేసి అందులో వేసుకుంటున్నానండి. దీంట్లో మీకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగా ఈజీగా సింపుల్గా 3 రకాలైనటువంటి ప్రసాదాలను చేసి అమ్మవారికి కానీ దైవానికి, మనకి ఇష్టమైన దైవానికి కానీ నైవేద్యంగా పెట్టేయచ్చండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పాయసం టెక్స్చర్ అంతా కొంచెం దగ్గర పడిపోయింది. మనం పాలు ఎంతైతే వేసామో అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం చిక్కబడేలాగా చేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం పలుచగా ఉండేలాగా చేసుకోవచ్చు. ఇలాగా చాలా ఈజీగా, చాలా టేస్టీగా, ఇంట్లో ఉన్న అందరికీ నచ్చేలాగా 3 రకాలైనటువంటి స్వీట్ రెసిపీస్ చేసి పెట్టేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో కూడా జరిగిపోతుంది. ఇదే టైంలో మనం రైస్ని కూడా పెట్టేసేసి పులిహోరకు కావాల్సినటువంటి రెడీ చేసేసుకున్నామంటే ఒకేసారి అన్ని రకాల ప్రసాదాలు కంప్లీట్ చేసుకునేసేసి మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.